తెలంగాణ పాలిటిక్స్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా మరో విస్తుపోయే నిజం బయటకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వారి పూర్తి వివరాలు ఈ కేసులో కీలక నిందితుడి కంప్యూటర్లో ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు 150 మంది ప్రొఫైల్స్ను సిద్ధం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇందులో 15 మంది జడ్జీల ప్రొఫైల్స్ ఉన్నట్లు గుర్తించారు. కాగా సిటీ పోలీసులు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఈ కీలక అంశాలను ప్రస్తావించారు. జడ్జీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మీడియా యజమానులతో పాటు జర్నలిస్టుల ప్రొఫైల్స్ను కూడా ప్రభాకర్ రావు తయారు చేసినట్లు పోలీసులు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం మొత్తం ప్రభాకర్ రావు డెస్క్టాప్ నుంచి సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. 150 మంది ప్రొఫైల్స్లో కొంతమంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిటీ పోలీసులు తెలిపారు. కొంతమంది జడ్జీలకు రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాలను కూడా ఆ ప్రొఫైల్స్లో ప్రభాకర్ రావు తయారు చేసినట్లు కోర్టుకు తెలిపారు. హై ప్రొఫైల్ కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన జడ్జీల వివరాలను కూడా ప్రభాకర్ రావు సేకరించారని, కొంతమంది జడ్జీల ఫోన్లను ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్లు ఐడెంటిఫై చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు డెస్క్టాపుల్లో కీలక సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు.